శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే అండి. పెద్ది ఏప్రిల్ 30 రిలీజ్ అనుకున్నారు కదండి. అవును. అదేంటి పోస్ట్ పోన్ అవ్వచ్చు అని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయండి. ఏ కారణం అంటే ఉందా? కారణం అంటే ఒకటి ఇంకా షూట్ ఉంది అని చెప్తున్నారు. ఆ, ఒక యాక్షన్ ఎపిసోడ్ ఏదో షూటింగ్లో ఉంది సినిమా ఇప్పుడు. ఉమ్, అయితే ఆ సందర్భంగా రోప్ కట్ అయ్యి ఆయన కంటికి ఏదో చిన్న గాయం అయ్యి కరెక్ట్. అది సక్సెస్ఫుల్గా దానిలో నుంచి బయటకు వచ్చేసాడు. ఆయన సెట్కి వచ్చాడు. శ్రీరామనవమి రోజు సెట్కి వచ్చాడు ఆయన. అంటే ఆయన బర్త్డే కూడా ఆ రోజు స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఆయన సెట్లోకి వచ్చాడు. నేను షూటింగ్కి వచ్చేస్తున్నానని చెప్పేశాడు. కాబట్టి ఆ తాలూకా ఇబ్బంది అయితే లేదు. రైట్. ఆ గ్లిమ్స్లో కూడా వాళ్ళు ఏప్రిల్ 30 వచ్చేస్తున్నామని ప్రకటించారు. ఈ పోస్ట్పోన్మెంట్ మీద రకరకాల చర్చలు అంతకు ముందు నుంచి జరుగుతున్నాయి. కానీ వాళ్ళు ఎప్పుడు ఆ మాట ధృవీకరించట్లేదు. యూనిట్ అయితే 30వ తారీఖు ఫిక్స్ అయి ఉంది. అది రెండోది 15 వరకు షూటింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 15 వరకు జరిగే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు. రీజన్ ఏంటంటే ఒకటి టైం దగ్గరకు వచ్చేసింది. ఈ టైంలో ఇంకొక పాట షూట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే జనరల్గా సుకుమార్ బ్యాచ్కి ఒక కీలకమైన ఐటెం సాంగ్ ఒకటి కావాలి. ఆ పాట ఎవరితో చేస్తారు అనే దాని మీద ఒక చర్చ జరుగుతోంది. ఓకే. ఇప్పటి వరకు ప్రతి సినిమాలోనూ వాళ్ళు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్తో పెడుతున్నారు ఆ పాటకు సంబంధించి. లాస్ట్ టైం పుష్పలో శ్రీలీలతో చేశారు, 2లో అంతకు ముందు సమంతతో చేశారు. ఇలా ప్రతి సందర్భంలోనూ ఒక సర్ప్రైజ్గా తీసుకెళ్తున్నారు దాన్ని. దీనిలో ప్రొడక్షన్లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ పెద్ద సినిమాకి సంబంధించి సుకుమార్ రైటింగ్స్ కూడా ప్రొడక్షన్లో భాగస్వామి. అందుకని ఆ స్పెషల్ సాంగ్ ఏదో ఉంటుంది, దాని మీద ఒక చర్చ జరుగుతుంది. అది షూట్ అవ్వాల్సి ఉంది అనేది ఒకటి పెండింగ్. దాంతోపాటు ఈ యాక్షన్ ఎపిసోడ్ ఇది ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్తున్నారు. కాబట్టి ఆ పాట షూట్ ఒకటే ప్రాబ్లం. కాబట్టి డేట్ ఇబ్బంది అవుతుందేమో అని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేవు వీళ్ళకి. కారణం ఏంటంటే జనరల్గా ఈ షూట్తో పాటు ప్యారలల్గానే ఇతర అంశాలు కూడా జరిగిపోతున్నాయి. ఏ రోజు షూట్ ఆ రోజే ఎడిట్ అవుతుంది, ఆ రోజే విఎఫ్ఎక్స్ కూడా వెళ్ళిపోతుంది. అన్నీ సైమల్టేనియస్గా ప్యారలల్గా జరుగుతున్నాయి. ఓకే. కాబట్టి గతంలో లాగా ఈ హార్డ్ డిస్క్లు తీసుకెళ్ళి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి టైం ఇచ్చి అంత ఇబ్బంది లేదు ఇప్పుడు. పైగా గ్రీన్ మ్యాట్ కాదు ఇది. గ్రీన్ కదా, మ్యాట్ అయినా normal. కాకపోయినా కానీ విఎఫ్ఎక్స్ లేకుండా సినిమా వెళ్ళదు. ఓకే. వాళ్ళ యాక్టివిటీ ఉంటుంది. వాళ్ళు డే టు డే షూట్లో పాల్గొంటున్నారు. ఓకే. పాల్గొని వాళ్ళ పని ఎక్కడ ఉంటుందో అక్కడ మార్క్ చేసుకుంటున్నారు. మార్క్ చేసుకునే షూట్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు. ఇదివరకట్లాగా ప్రాబ్లం ఫేస్ చేసే కండిషన్ లేవు ఇప్పుడు. ఓకే. సో అది చాలామంది ఇంకా పాత దీనిలో ఉండి ఆ మాట మాట్లాడుతున్నారు. టెక్నికల్ వర్క్ మరి 15 వరకు జరిగితే విఎఫ్ఎక్స్కి ఎంత టైం పడుతుంది, ఇది 30వ తారీఖు రిలీజ్ కాకపోవచ్చేమో అనడానికి కారణాల్లో అది కూడా ఉంది. ఓకే. దాంతోపాటు ఈ పాట షూటు, ఈ గొడవలన్నీ. రెండోది అసలు వీటన్నిటికంటే కీలకమైన అంశం ఒకటి ఉంది. సినిమా ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుని ప్రతి లాంగ్వేజ్లోనూ పుష్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని లాంగ్వేజెస్లో సినిమాని తీసుకెళ్తారో అన్ని లాంగ్వేజెస్లోనూ ఆ లోకల్ లాంగ్వేజ్ మీడియాలో ఈ సినిమా గురించిన వార్తలు పంపు చేయాలి. ఈ సినిమా గురించిన అవేర్నెస్ క్రియేట్ చేయాలి, బజ్ క్రియేట్ చేయాలి. ఇదంతా ప్రోగ్రామ్. ప్రమోషనల్ యాక్టివిటీకి ఎక్కువ కేంద్రీకరణ పెట్టాలి. లేకపోతే ఎటువంటి గొప్ప సినిమా కూడా అక్కడ ఎటువంటి వసూళ్లు సాధించలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పని ఒకటే ఇబ్బంది. మిగిలినవన్నీ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు దానికి సంబంధించిన యాక్టివిటీ ఏం జరుగుతోంది అనేది తెలుగు మీడియాలో బాగానే సర్క్యులేట్ అవుతోంది. వీళ్ళు ఈ మొన్న రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్కి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని మీద చర్చ జరుగుతోంది. అంటే ఇందులో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది, డ్యూయల్ రోలా, సింగిల్ రోలా అనేది కూడా ఒక డిస్కషన్ మొదలైంది మొన్నటి నుంచి. అంటే మొన్న ప్రత్యేకంగా కనిపించాడు. ఇంతకుముందు ఇప్పటి వరకు కనిపిస్తున్న రామ్ చరణ్కి భిన్నంగా మల్లయుద్ధ యోధుడిగా కనిపించాడు. కనిపించడంతో ఇది ఏమైనా ఫాదర్ క్యారెక్టరా అని ఒక బ్యాచ్ మాట్లాడుతోంది. రైట్. దాంతోపాటు ఇంకొక గొడవ ఏంటంటే ఇందులో కోడి రామ్మూర్తి గారి రెఫరెన్స్ ఏమైనా తీసుకొచ్చారా ఆ మల్లయుద్ధ యోధుడి క్యారెక్టర్లోకి.
మనకి కలియుగ భీముడు, పైగా ఆయన కూడా వీరఘట్టం వాడు, ఉత్తరాంధ్ర వాడే. ఒకవేళ ఆయన రెఫరెన్స్లు ఏమైనా పట్టుకొచ్చి ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారా అనేది ఒక అనుమానం. ఓకే. ఇలా ఆ క్యారెక్టర్ మీద 100 అనుమానాలతో జనాలు ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించే అవకాశం ఉందేమో రామ్ చరణ్ అనే ప్రచారం కూడా ఒకటి జరుగుతోంది. ఓకే. సో ఈ క్యూరియాసిటీ అనేది కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ప్రతి చోట వీళ్ళు పంప్ చేసుకుంటూ వెళుతున్నారు. ప్రచారం నడుస్తోంది బాగానే. కాబట్టి మ్యాక్సిమం ఈ పోస్ట్పోన్మెంట్కి అవకాశాలు ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. ఓకే. వాళ్ళు మ్యాక్సిమం ఆ ప్లాన్తోనే వెళుతున్నారు. 30 దాటితే మళ్ళీ జూన్కి వెళ్ళాల్సి వస్తుంది. మేలో సినిమాలు ఉన్నాయి. ఆ టైం టేబుల్లోకి మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఫిక్స్ చేయాలి. అది గందరగోళం అవుతుంది. రైట్. అందుకని జూన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ లోపల ఈ ఐపీఎల్ ఈ హడావిడి మొదలవుతుంది. సో వీటన్నిటిని దాటుకోవాలంటే మళ్ళీ చాలా అవతలకు వెళ్ళే ప్రమాదం ఉంది. సో మ్యాక్సిమం వాళ్ళు 30వ తారీఖు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలు ఏవీ లేవు ఇప్పటిదాకా. ఈ పోస్ట్పోన్మెంట్ గురించి వాళ్ళు మాట్లాడట్లేదు. వాళ్ళు ప్రతిసారి ఏప్రిల్ 30 అనే మాట మాట్లాడుతున్నారు యూనిట్. మొన్న గ్లిమ్స్లో కూడా అదే చెప్పారు. గ్లిమ్స్ రావడానికంటే ముందే పోస్ట్పోన్ చర్చలు ఉన్నాయి మార్కెట్లో. అందుకని వాళ్ళు బలంగా 30వ తారీఖు మేము వస్తున్నామని చెప్పారు. సో ఈ టైం మాకు సఫిషియంట్, 4 రోజులు టైం ఉంది, మేము సినిమాని మా పద్ధతుల్లో మేము ప్రమోట్ చేసుకోగలము, సినిమాని రిలీజ్ చేసుకోగల కెపాసిటీ మాకు ఉంది అనేది చెప్పదలుచుకున్నట్టుగా అనిపిస్తోంది. ఓకే. సో ఇవన్నీ స్పెక్యులేషన్స్గానే చూస్తున్నాను నేను. బయట వాయిదాకి సంబంధించి జరుగుతున్న చర్చ. అదేలేండి. మ్యాక్సిమం 30వ తారీఖు వచ్చేస్తారు వాళ్ళు. 26 అని మొదట అనుకున్నారు, మార్చి 26 అని. అక్కడి నుంచి ఏప్రిల్ 30కి వెళ్ళింది. ఆ ఏప్రిల్ 30 దాటితే ఇబ్బంది. ఓకే. అందుకని డెఫినెట్గా ఏప్రిల్ 30న పెద్ద రిలీజ్ అవుతుంది. ఏదైనా జరిగితే తప్ప, ఏదైనా ఇక వాళ్ళు తప్పదు అనుకుంటే ఒక ప్రమోషన్ తప్ప మిగిలిన వ్యవహారాల్లో ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని మీద కాన్ఫిడెంట్గా ఉంటే ఏప్రిల్ 30కి వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ ఈ సాంగ్ ఎవరితో అనుకుంటున్నారు, ఏమన్నా తెలుసా మీకు? అంటే సాంగ్ ఇప్పటిదాకా రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయండి, రష్మికతో సహా. ఇప్పటివరకు కన్ఫర్మేషన్ లేదు అది కూడా. ఓకే. ఓకే. అన్ని ఊహాగానాలే. అదొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్గా ఉంచారు. ఇంకొక చర్చ కూడా ఉంది మార్కెట్లో. అంటే ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి తమిళ్ నుంచి ఒకళ్ళు, హిందీ మార్కెట్లో ఒక ఇమేజ్ ఉన్నటువంటి ఆర్టిస్టు, అలాగే తెలుగు మార్కెట్లో ఇమేజ్ ఉన్న ఆర్టిస్టుని, 3 హీరోయిన్లని పెట్టి కూడా ఈ ఐటెం సాంగ్ చేయవచ్చు అనే చర్చ కూడా ఒకటి ఉంది, ఒక స్పెక్యులేషన్. అయితే ఇవేవీ రూఢీ కాదు. వాళ్ళు వాంటెడ్గానే చెప్పడం లేదు బయటికి. అంటే అదొక సర్ప్రైజ్ ఎలిమెంట్గా లాక్ చేసి షూట్ జరుగుతున్నప్పుడు రివీల్ చేస్తారు. అక్కడి నుంచి సినిమా వైపు వెళ్ళిపోతుంది జనాల మూడ్. అందుకని అన్నీ లాక్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. సినిమా మీద కూడా రకరకాల చర్చ జరుగుతోంది బయట. వాళ్ళు వాంటెడ్గానే ఇది ఒకటే స్పోర్ట్ మీద వెళ్తుందా, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండే, కానీ క్రికెట్ అనే దాన్ని లీడ్ రోల్లో చూపించారు ఇప్పటిదాకా. కానీ దీనిలో ఇతర స్పోర్ట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టుగా ఢిల్లీలో ఏదో షూట్ చేసామన్నారు ఒక స్టేడియంలో. అది క్రికెట్ కాదు. అలాగే మీరు అన్నట్టు ఉంటుందా మల్ల యుద్ధం? ఏదో మల్ల యుద్ధం నిన్న వాళ్ళు రిలీజ్ చేసిన దీనిలో కనిపించింది. ఢిల్లీలో జరిగింది ఇది కాదు. అది కదా. ఓకే. ఓకే. ఇది కాదు, ఇంకేదో స్పోర్ట్కి సంబంధించిన వ్యవహారం. అంటే క్రీడా నేపథ్యంలో ఉన్నటువంటి ఇతర అంశాలు, మాఫియా బ్యాక్గ్రౌండ్, ఆ దిశగా కూడా కథ వెళ్ళిందా అనేది ఒక అనుమానం. ఇవన్నీ రకరకాల స్పెక్యులేషన్స్ వాంటెడ్గానే ఉన్నాయి. అంటే థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడికి సినిమా సర్ప్రైజింగ్ ఎలిమెంట్గా ఉండటం కోసం డిజైన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఊహాగానాలు కూడా అందులో భాగమైంది. డ్యూయల్ రోలా అని. మనకి గతంలో ఒకే క్యారెక్టర్ని ఇద్దరుగా భ్రమింపజేస్తూ చివరిలో ఒక్కడే అని చెప్పిన స్క్రీన్ ప్లేలు ఉన్నాయి. అలాగే 2 క్యారెక్టర్లు ఉండి ఒకడేమో అని భ్రమింపజేస్తూ 2 ఉన్నాయని చివరిలో చెప్పడం అనే పద్ధతిలోనూ స్క్రీన్ ప్లే రాసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది అలాంటిది ఏదైనా అవుతుందా అనేది ఒక అనుమానం జనాలకి. ఆ రెండిట్లో ఏదో పద్ధతిలో వెళ్ళుంటారు అని. ఇవన్నీ ఊహాగానాలే. ఇన్ని ఊహాగానాలకు అవకాశం కల్పించడం కోసం ఇన్ని రకాలుగా వాళ్ళు పంప్ చేస్తున్నారు కంటెంట్ని, ప్రమోషనల్ కంటెంట్ని. ఈ క్యూరియాసిటీ చూస్తుంటే జనాల్లో ఇది పెరుగుతోంది నెమ్మదిగా. ఈ ఫీవర్ మొదలైంది. ఇది చాలు పబ్లిసిటీ.
ఓకే. ఈ ప్రమోషనల్ యాక్టివిటీని అన్ని లాంగ్వేజెస్లోనూ ఇలాగే వీళ్ళు హైప్ చేస్తున్నారా లేదా అనేది చూడాలి. అది ప్రాపర్గా వర్కౌట్ అయిపోతే సినిమా వాళ్ళు ఏప్రిల్ 30కి వెళ్ళిపోవడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. సాంగ్ షూట్ మ్యాక్సిమం 1 వీక్ చేసినా కానీ అది ఇబ్బంది కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నికల్ అడ్వాన్స్మెంట్లో ప్యారలల్గానే పని జరిగిపోతుంది. అన్ని పనులు ఎడిటింగ్ దగ్గర నుంచి విఎఫ్ఎక్స్ వరకు అన్నీ ప్యారలల్గా జరుగుతున్న టైంలో వీటి కోసం షూటింగ్ లేకపోతే రిలీజ్ డేట్లు వాయిదాలు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఉండదనే అనుకుంటున్నాం.